ప్రపంచ మానవులారా, ఆకాశము ఉన్నది కదా, ఆకాశం కూడా పుట్టింది. అంటే ఆకాశం సూక్ష్మంగా ఉంటే ఆకాశం కన్నా ముందు ఉన్నది పరమాత్మ, అంటే నిరాకారం. నిరాకారానికి పుట్టుక ఉంటుందా? ఉండదు. చావు ఉంటుందా? ఉండదు. నిరాకారం ఎక్కడుంటుంది? అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది. ఉదాహరణకి ఆకాశం ముందు ఉన్నది కదా, దాంట్లో ఈ బాటిల్ వచ్చేసింది. దీంట్లో కూడా ఆకాశం ఉన్నది కదా, అంటే అక్కడ ఆకాశము ఇక్కడ ఆకాశము ఒకటే. ఇప్పుడు ఈ బాటిల్ కదులుతున్నది. బాటిల్ కదులుతుందా? ఆకాశం కదులుతుందా? ఆకాశము ఈ బాటిల్ మొత్తం ఉన్నది, ఈ బాటిల్ బయట కూడా ఉన్నది. అట్లాగే పరమాత్మ సనాతనం, పుట్టుకలేనివాడు. అతను ఈ బాటిల్లో కూడా ఉంది. ఈ బాటిల్లోకి వస్తే జీవాత్మ అయింది. ఈ బాటిల్ పగిలిపోయి బయటికి వెళ్తే పరమాత్మ, అంటే పరమాత్మే ఈ బాటిల్లోకి వచ్చాను. అంటే ఈ బాటిల్ నేను కాదు. ఈ బాటిల్ నేను అనుకోవటం అజ్ఞానము. ఎన్ని చదువులు చదివినా అజ్ఞానపు చదువులే, చావు పుట్టుకలు చదువులే, దుఃఖపూరితమైన చదువులే. అంటే ఈ బాటిల్ నేను అనుకోవటం, ఈ బయట ఉన్నటువంటి అనాత్మ యొక్క చదువులే చదువులు. ఇది సైన్స్కి కూడా అర్థం కాదు, బియాండ్ సైన్స్. ఇది మానసిక శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాదు, బియాండ్ సైకాలజీ. గార్డెన్ నిధిలో చూడండి, ప్రపంచం లేదు, దేహం లేదు, ఇంద్రియములు లేవు, ప్రాణం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. ఏదైతే లేదో అది ఆగిపోయింది. అక్కడ నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటే సెల్ఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ బాటిల్ కానీ ఈ భూమి కానీ చూడాలంటే నేను కన్ను తెరిచి చూడాలి. అప్పుడు భూమి కానీ సూర్యుడు కానీ కనిపిస్తాడు, నా దేహం కూడా కనిపిస్తుంది. మరి గార్డెన్ నిధిలో నన్ను నేను ఎలా చూసుకుంటాను అంటే, చూసుకుంటే రెండు అయిపోతాయి. ఆత్మ చూచేది కాదు, వినేది కాదు. అక్కడ త్రిపుటి లేదు. చూచేవాడు కానీ, చూపు కానీ, చూడబడేది కానీ లేదు. గార్డెన్ నువ్వు అఖండమై ఉన్నావు, అనంతమై ఉన్నావు. అది అన్లిమిటెడ్ సెల్ఫ్. కాబట్టి ఈ బాటిల్ కదులుతుంది, బాటిల్ ఆకాశం కదలటం లేదు. ప్రతి మనిషి నేను ఇండియాలో ఉన్నాను అంటారు, అంటే బాటిల్ ఇండియాలో ఉన్నది. ఈ బాటిల్ బాంబే వెళ్ళింది, బాంబే ఫ్లైట్ ఎక్కింది, అమెరికా వెళ్ళింది ఎవరు? అమెరికా బాటిల్ వెళ్ళింది, మళ్ళా బాటిల్ ఫ్లైట్ ఎక్కింది, తిరిగి మళ్ళా ఇండియా వచ్చింది. ఈ బాటిల్ నేను అనుకుంటున్నే ఐడెంటిటీ తోటి మనిషి కర్మ చేస్తూ ఉంటాడు. లోపల ఆకాశం నేను అనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో చెప్పండి. దీని లోపల బయట విశ్వం విశ్వాతీతమై ఉన్నాను. కాబట్టి వెళ్తుంది ఈ బాటిల్ కాదు, లోపల ఉన్న నేను ఆకాశము, ఈ దేహంలో ఉన్న పరమాత్మను. నేను వెళ్ళటానికి చోటు ఎక్కడిదో చెప్పండి. ఇదియే భగవాన్ రమణ యొక్క బోధ. కాబట్టి ఈ బాటిల్ మరణము లోపల ఉన్న ఆకాశానికి చెల్లదు కదా, అట్లాగే ఈ దేహం మరణం కూడా లోపల ఉన్నటువంటి ఆత్మకు చెల్లదు. ఆత్మ ఎనర్జీ. కాబట్టి గతంలో నేను కూడా ఈ దేహం అనుకున్నాను, ఇప్పుడు ఈ దేహంలో ఉన్న స్ఫురణ, ఎనర్జీ, చైతన్యము. ఈ ప్రపంచంలో దేవాలయాలు పంచభూతాలతో నిర్మితున్న ప్రపంచం అంతా కూడా ఈ దేహము సమానమే. అన్ని దేహాలు పంచభూతాలతో నిర్మితమయ్యే, ఆరోభూతము లేదు. అలాగే లోపలున్న ఎనర్జీ పంచభూతాలన్నీ కలిపినా కూడా ఆ ఎనర్జీని విలువ కట్టలేదు. ఇప్పుడు గతంలో నేను మనోబుద్ధులు దృశ్యం అనుకున్నాను, లోపలే ఎనర్జీని తెలుసుకున్నాను. కాబట్టి ఈ పంచభూతాలన్నీ కూడా నాకు అల్ప ప్రకృతి, నాకు అల్పము. ఇప్పుడు ఈ ఆకాశం లోపల ఉన్న ఈ బాటిల్ దానికి అల్పము. ఎందుకంటే ఎప్పుడు జడ ప్రకృతి అల్పమే. దానికి అధిష్టానం కరెంటు. 10 లక్షలు కాదు, 10 కోట్లు పెట్టి మిషన్ పెట్టండి,
ఏసీలు కొనండి, దానికి ఉచితంగా వచ్చే విద్యుత్ ఉచితమే. అట్లాగే అందరి హృదయాల్లో ఉన్నది ఎనర్జీ. ఎనర్జీయే భగవంతుడు. ఎవరూ పుట్టట్లేదు, ఎవరూ కదట్లేదు, ఎవరూ చావట్లేదు. ఈ దేహం పుట్టుక నేను అనుకుంటున్నావు, దేహం కదిలిక నేను అనుకుంటున్నావు, దేహపు చావు నేను అనుకుంటున్నావు. కాబట్టి నీకు బతికితే పుట్టినప్పుడు సంతోషిస్తావు, చచ్చినప్పుడు ఏడుస్తావు. ఈ బాటిల్ పుట్టినప్పుడు కొన్నప్పుడు నవ్వామా, ఇప్పుడు ఇది పాడైపోగానే డస్ట్బిన్లో వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? దీనికి విలువ ఇవ్వట్లేదు, లోపలున్న వాటర్కి విలువ ఇచ్చాం. అట్లాగే ప్రతి మనిషి ఆల్రెడీ బాడీస్ అన్నీ డెడ్ బాడీసే, లోపలున్న ఆత్మకి చావు లేదు. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి బోధ. 1996లో ₹5 బుక్ కొనుక్కొని ఇలా నా జీవితాన్ని తరింప చేసుకున్నాను. ప్రతి మనిషికి కూడా ఆత్మస్వరూపులే, దైవ స్వరూపులే, శాంతి స్వరూపులే, ఆనంద స్వరూపులే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గాఢ నిద్రలో లాగా మెలకువలో కూడా కర్మలు చేస్తుంది. ఆ బాడీ చేస్తుంది. ఈ బాటిల్ కదులుతుంది, బాడీ కదులుతుంది. రేపు ఈ దేహం అరుణాచలం వెళ్తుంది, దేహం వెళ్తుంది, నేను వెళ్ళటం లేదు. ఈ దేహాన్ని పంచభూతాలు చంపవచ్చు, కానీ లోపల ఉన్నని పంచభూతాలు చంపలేవు. ప్రపంచంలోని ఫ్యాన్లన్నీ కలిసిన, ట్యూబ్ లైట్లన్నీ కలిసిన కరెంటుని చంపగలవా? లేవు కదా. ఉదాహరణకు ఒక ఎలక్ట్రీషియన్ కాదు, బల్బును పగలగొట్టేశారు, ఆ కరెంటుని చంపగలరా? అట్లాగే మళ్ళీ ఇంకో బల్బు వస్తుంది. అట్లాగే ఈ దేహముని దేవుడైనా చంపగలడు, కానీ లోపలున్న దైవాన్ని, ఎనర్జీని దేవుడు కూడా చంపలేడు. ఎందుకంటే ఎనర్జీయే దైవం, దైవమే ఎనర్జీ. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని గంధాలు చదివినా, ఎన్ని గుళ్ళ కట్టినా ఇది అజ్ఞానమే. జస్ట్ బీ, లోపల నేనున్నాను, బీయింగ్ అంతే. మైండ్ వచ్చిందా, డూయింగ్ కర్మ. ఈ కర్మ ద్వారా ప్రపంచం మొత్తం నీకు ఇచ్చిన ఇది జడం కాబట్టి మళ్ళా నశించిపోతుంది. నీ యొక్క లోపల ఉన్నటువంటి ఎనర్జీని మదిపింప చేసేదే డిజైన్స్. గార్డెన్లో డిజైన్ లేదు, అనంతంగా ఉన్నావు, నీకు బర్త్ లేదు, డెత్ లేదు. కనుక ప్రతి మనిషి కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలోచించి, యావత్ ప్రపంచంలో మానవులందరూ పరమాత్మ స్వరూపులు, దివ్య ఆత్మస్వరూపులు. ఈ యుద్ధాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, చంపుకోటాలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఈ పంచభూతాల వల్ల నువ్వు పొందేదేంటి? అనాత్మ, నశించేది. కానీ నువ్వు లోపల ఉన్నటువంటి పంచభూతాలకే యజమానివి, ఓనర్ ఆఫ్ పంచభూతాసు. ఇది మరలా చూడవచ్చు. ఈ వీడియో 24 గంటలు చూడవచ్చు. దీంట్లో చిన్నపిల్లల వాంచి ప్రధాని వరకు, కలెక్టర్ వరకు అందరికీ ఉపయోగపడే వీడియో. దిస్ ఈజ్ వరల్డ్కి చాలా ఉపయోగపడేది. ఇది వరల్డ్ పీస్ ఫౌండేషన్, ఫౌండర్ పీస్ ఆఫ్ మైండ్ స్వామి. ఎవరైనా కాంటాక్ట్ చేయదలుచుకుంటే 9550531831 ప్లీజ్ కాల్ మీ. ఇది ఈ ఆత్మతత్వం తెలుసుకునే వారికి. ఈ ప్రపంచం మొత్తం మీకు గాఢ నిద్రలో ఇచ్చేస్తాను, కానీ నాకు మెలకువలో కూడా అక్కర్లేదు. ఒకవేళ ఎలా మాట్లాడుతుందంటే, ఈ ప్రపంచం నాకు స్వప్నము, మెలకువలో మీకు 1,00,000 కార్లు ఉన్నాయి, నాకు కలలో 1,00,000 కార్లు ఉన్నాయి. నిద్రపోయా, మీ 1,00,000 కార్లు లేవు, నా 1,00,000 కార్లు లేవు. పొద్దున్నే లేచారు, మీ 1,00,000 కార్లు చూసుకున్నాను మెలకువలో. నేను చాలా పేదవాడిని మెలకువలో, కలలో నాకు 1,00,000 కార్లు ఉన్నాయి. మళ్ళా నిద్రపోయాము, మీ దేహం పోయింది, నా దేహం పోయింది. 1,00,000 కార్లు మెలకువ అక్కడే ఉన్నాయి, 1,00,000 కార్లు నా కళ్ళలో అక్కడే వదిలిపెట్టింది. శ్మశానానికి పోయినప్పుడు ఏమీ తీసుకుపో. కనుక బతుకు ఉన్నప్పుడే ఎంటీ మైండ్ అంటే జీరో థాట్స్ చేసుకోండి. అంటే గార్డెన్ నిధిలో ఏ ఆనందం అయితే ఉందో అదే ఆనందాన్ని పొందండి. ఇది బ్లిస్ఫుల్ స్టేట్.